ఉద్యోగ ఈరోజు జరుపుకుంటున్నాము. దీనికి మన ఆహ్వానాన్ని అందించి దూర ప్రాంతాల నుంచి సైతం పెద్దలు వచ్చి ఉన్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మాత పండితులు, శైవాగమ, వైఖానస్వాగమ, అపర పండితులు కూడా సభలో విచ్చేసి ఉన్నారు. వారందరికీ కోనసీమ గాయత్రి సన్మాన సభ కార్యవర్గం తరఫున ఆహ్వానం పలుకుతూ ఈనాటి ఈ సభ నిజంగా చాలా మనం అదృష్టం చేస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే వరుణ దేవుడు ఒకసారి ప్రక్షాళన చేసి వారు మళ్ళీ మనకి తెలియసి కూడా మనకి నిర్మితికి వస్తున్నారు. అంచేత అందరూ కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాలని విని మనందరూ ధరిద్దాము. ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ ఈమని రామచంద్ర స్వామి గారు భీమవరం మామూలు గ్రామస్థానం ఆస్థాన విద్వాంసులు, వారిని వేదిక అలంకరించగా కోరుతున్నాము. వారిని నేను పరిచయం చేయవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వచ్చిన గెస్టులందరూ కూడా వారిని పలకరిస్తున్నారు. నేను ఇంకా ఎవరు పరిచయం చేయకపోతే ముందే తెలుసుకుంటున్నారు. అంటే ఆయన పురోహిత సమాచారం తదితర కార్యక్రమాల్లో ఉండడం, వివిధ ప్రాంతాలకు వేదపారాయణలు, అట్లాగే అంతర్వేది దేవస్థానం కళ్యాణంలో, అంతర్వేది స్వామి కళ్యాణంలో వ్యాఖ్యలు వ్యవహరించడం, ఇలా అనేక పాత్రలు పోషిస్తున్నారు. కాబట్టి మరి రామచంద్ర స్వామి గారిని గారు ఆగమ పండిత వైఖానస కులాలంకార ఆగమ భట్టాచార్య శతాధిక ప్రతిష్టాపనాచార్య ఆగమ ఎగ్జామినర్ శ్రీ వైఖానస ఆగమ శిరోమణి శ్రీ వైఖానస విద్వాన్మణి రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత సువర్ణ సింహ దళాల సన్మాన గ్రహీత అయిన శ్రీ బ్రహ్మశ్రీ వాడపల్లి విజయేంద్ర కాళేశ్వర గారు ఉచితరావు గారు అంతర్వేది దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకులు వారిని వేదిక వారిని అపర పండితులు, అపార పండితులు, అధ్యక్షులు గాయత్రి పురోహిత సమాఖ్య రాజమండ్రి, శ్రీ విద్యా సరస్వతి పీఠం విశాఖపట్నం వారిచే సింహ తలాటి గ్రహీత వారిని వేదిక ఆనందపూర్వకంగా స్మారతరత్న గారు దత్తుగారు అంటారు. పిఠాపురం వారిని వారు వేద విజ్ఞాన ప్రతిష్టానం కాకినాడ మరియు కంచివారచల్లి వెళ్ళబడుతున్న సాంప్రదాయ పాఠశాల కృష్ణ యజుర్వేద స్నాతక పరీక్షాధిక ఆదిగా సత్యనారాయణ గారు వచ్చి ఈ సభలో మన ప్రాంతం వారు కోనసీమ ప్రాంతానికి సంబంధించిన ఇందుపల్లి గ్రామానికి సంబంధించి బ్రహ్మశ్రీ ఆకలి నారాయణమూర్తి గారు బుజ్జి గారు వారు వేదం ప్లస్ మాసంలో పండితులు. వారికి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కార్పొరేషన్ డైరెక్టర్గా వారు ఎన్నికయ్యారు. వారు వేదం మాత్రమే కాకుండా పంచాయతీ ఇందుపల్లి పంచాయతీలో వార్డు మెంబర్గా వారిని ఆకోటి శంకర శాస్త్రి గారు
महामहे कविं कवीनामुपमश्रवस्तमम् ब्रह्मणस्पदानशृण्वन्नोतिभिस्सागरम् सैज्यनेन सविघातजन्मनादपुत्रैर्वाजं भरदेशनानुभिः देवानाय ब्रह्मणस्पतिं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीमती आलो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतानन्तु यज्ञम् बृहस्पते अजयर्यो अजुहाद्युमत्तिपादिकतुमज्जनेन्द्रो निमे त्वापयस्पती सोमं पिबतु आशुष्टिशानो वृषभो न युग्मो घनाघनः बृहस्पते परिवीयारतेन रक्षोहामित्रागुम् अपवादमानः
శరణం వాణి చరాచరోపరీవ్యం వందే గురుపదద్వంద్వమానసగోచరం రక్తశుక్ల ప్రభావిశ్రమతత్యం త్రైపురం మహా అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవగమకరందస్తుతిధరీ దరిద్రానాం చింతామణిగుణనికా జన్మజలధౌ భూరివక్రానాం దంష్ట మురళిపువరాహస్య భవతి శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అదస్పామారాధ్యాం హరిహరగిరించాదిర ప్రణంతుం స్తోతుం వా కథమృతపుణ్య ప్రభవతి ఆరూఢాశ్వేతహంసే భ్రమతి జగదతి దక్షిణే చాక్షసూత్రం వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం ధ్యానగమ్యా సా వీణా వాదయంతి స్ఫటికజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః క్రీడంతి దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా స్వచ్ఛందైకస్తనశ్రీయుభయమతమిళన్మౌళి చంద్రఫణీంద్రః ప్రాచీనావీతవాహీ సుభయతు భగవాన్ అర్ధనారీశ్వరో వః యస్యార్థే విశ్వదాః వ్యసననిర్మల యోధిరర్థే కృపోద్యద్బాష్పాంబువేగ ప్రశమ శివ శివాకారి చక్షుస్తుదీయం శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తిమూల లక్ష్మీ నృసింహమదే కరావలంబం సభాయమా. ముందుగా కోనసీమ ప్రతిష్టానమైనటువంటి అమలాపురం పట్టణంలో ఏం చేసి ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి శైవక్షేత్రం శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారికి పరివార దేవతలకి ముందుగా ప్రణామాలు చేస్తూ శతకోటి వందనాలతో ఏదోక్తముగా అటు తరువాత ఈనాటి కోనసీమ వేదశాస్త్ర సభ షష్ఠి పూర్తి జరిపించుకొని 6 దశాబ్దాలకు పూర్వమే ఆరంభించబడి ఈ సేవలందరినీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి పునీతం చేస్తూ ఎందరో మహా విద్వాంసుల చేత జరిపించబడినటువంటి వేదశాస్త్ర విద్వత్ సభ నిన్నగాక మొన్న రామజయంతి జరిగింది. ఆ సభ నుంచి ఆరంభించబడి దాదాపు 16 వర్షములు 16 ఏళ్ళు వస్తున్నాయి. ఈ సభకి యుక్త వయస్సు వస్తుందన్నమాట. అలాంటి సభకి దీనిని ఆరంభింపజేసి, ఎందుకంటే కేవలం వేదం ఒకటే కాదు, వేదోదితమైనటువంటి స్మార్త కర్మలు, అలాగనే శ్రౌత కర్మలు, అలాగనే అపరకర్మలు, అలాగనే వేదాంతమైనటువంటి జ్యోతిషము, అలాగనే వేదం నుంచి ప్రతిపాదింపబడినటువంటి ఆగమములు, అలాంటి వాటి యొక్క అభ్యున్నతి కోసము, ప్రచారం కోసము, గౌరవించడం కోసం అన్నట్లుగా వేద సభ నుంచి స్మార్త సభ అనేటువంటిది కూడా ఒకటి ఆరంభించబడి, అది కూడా దిగ్విజయంగా జరుపుకుంటూ స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మనందరం కూడా ఈ భాద్రపద మాసంలో మధ్యస్థమైనటువంటి పక్షం ఇది.
పితృపక్షంలో మధ్యాష్టమి అష్టమి వారు అంటే ఈ పక్షానికంతకి మధ్య రోజు పితృదేవతలను ఆరాధించేటువంటి మాసంగా దానిని పక్షముగా నేను తీసుకుంటే ఈ పని ఏమి రాదు తేడా ఏం రాదు అందుచేత అలాంటి వేదము ప్రతిపాదింపబడినటువంటి దేవతలు ఆ దేవతలతో పాటుగా పితృదేవతలు పితృ పూజ చాలా ప్రధానంగా చెప్పాడు వేదంలో శాస్త్రంలో కూడా. కాబట్టి అందరికీ అన్ని జాతుల వారికి కూడా విశేషించబడి కేవలం మనకే కాదు అన్ని జాతుల వారు కూడా వారి యొక్క పితృదేవతలను ఆరాధించేటువంటి కాలంగా ఈ పక్షాన్ని తీసుకుని అందు మధ్యలో అష్టమి అలాగనే అమావాస్య ఈ రెండు ప్రధానంగా పడి ఇతరులతో సంబంధం లేకుండా అది వెళ్ళిపోయిన వారికి దశమైందా ఏకాదశి అయిందా విధి అయిందా ఇవేమీ లేకుండా అందరికీ అందే విధముగా ఈ పితృ యజ్ఞాన్ని జరిపించేటువంటి కాలంగా నేను చెప్తే ఈ పక్షంలో ఈ సభ చేయడం అనేటువంటి ఎంతో ఔచిత్యంగా ఉంది. ఎందుకంటే వేద సభ జరిపించారు గత పక్షంలో, ఈ రెండో పక్షంలో స్మార్త సభ జరిపిస్తున్నారు శాంతముగా. ఇక్కడ కూర్చుంటే బాగుంటాం, కూర్చుంటే నాకు కాళ్ళు అవుతాయి, కుర్చీ వేసి కూర్చోండి, అది దయచేసి ఇప్పుడే అవుతుంది కూర్చోండి హాయిగా. అతిథులందరూ చక్కగా చెప్పారు కాంగ్రెస్ సంఘాల్లో. ఇప్పుడు కూర్చున్న అందరూ మాట్లాడతారు, అందరూ ఇవాళ ప్రవచనలే వచ్చారు, ఇవాళ ఎవరు శ్రావణులు కాదు వాచకులే. కాబట్టి అటువంటి ఈ రోజుని ఈ సభ చేయడం అనేటువంటి ఎంతో గొప్ప అదృష్టం మనందరికీ. వేద సభలో స్మార్త సభ జరగడం అనేటువంటిది చాలా కష్టం. రాజుల వారు కూడా చాలా కాలం స్మార్త సభ చేసి వేద సభ వారు ఈ స్మార్త సభని వేద సభలో కలిపేద్దాము అని చెప్పినాడు, కలిపేశారు. నేను ఆ సభలో ఉన్నాను, ఈ సభలో ఉన్నాను. అక్కడ స్మార్త సభకి 16 ఏళ్ళు పెడుతున్నాం. ప్రతి వర్షం కూడా ఏదో ఒక సబ్జెక్టు మీద మాట్లాడడం అవకాశంగా వారు ఇస్తున్నాం. అలాగే మన ఈ సభకు కూడా గత 5-6 సంవత్సరాలుగా వస్తున్నాం. అలాగే నిన్న మొన్న గత వారంలో జరిగినటువంటి సభకు కూడా మన రామన్ గారి సభకి, తోటల రామన్ గారి సభకి ఎంతో అభిమానంతో ప్రేమతో వాత్సల్యంతో వారిని పరిచయించడం వల్ల వారు టీచర్ అక్కడికి వచ్చారు. నేను అందరినీ దర్శించడం కోసమే ఇక్కడికి రావడం కేవలం, ఎందుకంటే ఇప్పుడు సమయంలో మీరు ఎవరు కనపడడం, మేము వేసవికి రావడం. కాబట్టి పిలిచిన సభ కన్నా వస్తే పెద్దలు చూడొచ్చు అని ఆలోచన. వేదవిధి బ్రాహ్మణేవ సంధి విప్రముఖ దర్శనాత్ సత్య క్షీయంతే అని చెప్పుకుంటూ విప్రముఖము, ఇదే విప్రముఖం అంటే. గోవులు మందలు వెళ్ళిపోతుంటే వాటి నుంచి వచ్చేటువంటి రజస్సు ఈత పడితే క్షణకాలమైన సర్వపాపం యపోహతి అన్నారు. అలాగే బ్రాహ్మణోత్తరం దర్శిస్తే చాలు తక్షణాత్ ఏవ నశ్యతి అన్నమాట. కనుక అలాంటి అదృష్టాన్ని అలాంటి పిలిచినటువంటి పెద్దలందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మహనీయులు, అందరూ పండినవాడు. కొంతమంది విద్యలో పండితే, కొంతమంది సాధనలో పండితే, మరికొంతమంది అధ్యాపనంలో పండితే, మరికొంతమంది ప్రచారంలో పండితే, అవునండి కొంతమంది కర్మానుష్ఠానమే ధ్యేయంగా పండిపోతే, వీళ్ళందరూ వయస్సు చేరిన వాళ్ళిద్దరూ కొంచెం చిన్నవాడైనా పండినవాడు. కనుక అలాంటి అందరినీ ఇక్కడ బీజీ సభాముఖంగా వారి చేత ఈ స్మార్త విద్య గురించి, అపర విద్య గురించి, అలాగే జ్యోతిషం గురించి, వైఖానిక ఆగమాలు ఉన్నాయి మనకి, వాటి గురించి శివాగమం, అలాగే స్మార్తాగమం ఆగమాలు ఉన్నాయి. వేదం నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా వేదం మూలం. కాబట్టి అటువంటి వేద సభ నుంచి రాజోలు వారు మళ్ళీ చాలా కంగారు పడిపోయేవాడా అని చెప్పారు. 2 కల్పద్దు ఈ జరగవు. ఎందుకంటే వేద సభలో ఇలా స్వచ్ఛ చెప్పిస్తారా చెప్పడానికి వేద సభలో వేద స్వచ్ఛ చెప్పడమే సరిపోదు. వేద సభలో స్మార్తం గురించి ఉపన్యాసాలు చెప్తారు, అది చెప్పారు. వేదం గురించి చెప్తారు, చెప్పంటే చెప్తారు కానీ సమయం సరిపోదు. ఎక్కడ జరిగినా 3 గంటల సమయం, అందులో సభ రోజులు ఉంటే ఇంకా తక్కువ. కాబట్టి అలాంటి స్థితిలో అది అలా కలపద్దు, విడగొట్టేసి చేయండి అంటే మళ్ళీ 10 సంవత్సరాల నుంచి విడగొట్టే చేస్తున్నారు. అది 3 ఏళ్ల క్రితం జరిగిన విషయం. అది 28వ సంవత్సరం సభ మన స్మార్త సభ జరిగింది. అది 75 ఎంతో అది జరిగింది, స్మార్త వేద సభ జరిగింది. కనుక మన సభ కూడా 60 ఏళ్ళు పూర్తి చేసుకునే వేద సభ, దాని నుంచి ఉత్పన్నమైనటువంటి పుట్టినటువంటి ఈ సభ స్మార్త సభ ఏదైతే ఉందో అది కూడా దాదాపుగా 16 సంవత్సరాలు 13 దాటి 16 వస్తుంది. అటువంటి సభలో ఇవాళ స్వామి సన్నిధాన ఇంతమంది పెద్దలు రాక ఒక్కొక్కరిని నేను పరిచయం చేసి, చాలా చిన్నవాడిని కూర్చున్న వాళ్ళందరూ కూడా
ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు. కానీ ఈశ్వర అనుగ్రహం నా పట్ల ఉంది, ఎంతకాలం ఉందో సదా ఉండాలని కోరుకుంటాను. అలాంటిది మీరు రమ్మంటాం సభవారు సరళంగా రావడం అవకాశం తీసుకుని 7 సంవత్సరాలు ఇదే సభకి ఆరుడికి లోపలికి రావడం చాలా కష్టం అయిపోయింది. ఎవరైనా ఆరు నొప్పులు వచ్చి ఏదో జ్వరం వచ్చి అయినా వచ్చి కూర్చొని చెప్పడానికి కష్టమైంది. అది పెద్దల యొక్క ఆశీర్వదం, పెద్దల యొక్క ఆదరణ మామూలుగా నడిపించారు వాళ్ళ అదృష్టంగా. అది అదృష్టంగా నేను భావిస్తున్నాను. వెంకటరామరావు చూశారు, అలా వస్తుంటే 3 పట్టుకుని నడిపి తీసుకొచ్చారు. అంత స్థితి ఎప్పుడు లేదు. అంటే వార్ధక్యం చూపించింది అనమాట. ఒక 2 రోజుల పాటు రేపు రిటైర్ అయిపోతే వార్ధక్యం వచ్చేస్తే ఎలా ఉంటారు ఆయన అంటే ఇలా ఉంటావు జాగ్రత్త పడని చూపించినట్లు అయింది నావరం. కనుక అందరికీ అలాంటి స్థితి ఎప్పుడు రాకూడదు. సకాలంలో వస్తే వేరే విషయం, ఏమంటే దుష్కాలంలో ఏది రాకూడదు కదా. కనుక అటువంటి సమస్త ఆమయముల్ని కూడా పోగొట్టేటువంటిది ఏదైనా అంటే బ్రాహ్మణోత్తముల యొక్క దర్శనము. కనుక దీని యొక్క విశేషాలు మళ్ళీ చెప్పుకుందాము. ఒక్కొక్కరిగా నేను ముందుగా పరిచయం చేస్తూ వారి యొక్క సందేశాలు మనందరం విందాం. అందరూ కూడా దయచేసి వినాలని కోరుకుంటున్నాం. ముందుగా ఈ సభలో ప్రత్యేకించి ఆహ్వానింపబడినటువంటి గర్భల విశ్వనాథ శాస్త్రి గారు, పట్టవెల్లి స్మార్ట్ సమ్రాట్, అలాగనే ప్రముఖ స్మార్ట్ విద్వాంసులు ప్రొఫెసర్ కర్ర భాస్కరరావు గారు, వేద స్మార్తకులు విశ్వేశ్వర గారు, వాళ్ళిద్దరూ కూడా ఒక దైహికమైనటువంటి కారణం వల్ల వారిద్దరూ రాలేకపోయినారు. 2 సంవత్సరం వచ్చారు. వారు తొందరగా కోరుకుని వచ్చే సంవత్సరం తప్పకుండా రావాలని కోరుకుంటూ, వారికి చక్కటి ఆరోగ్యం రావాలని కోరుకుంటూ, తరువాత వచ్చినటువంటి వారిలో మనందరికీ కూడా పెద్దవారు, ముందుగా పెద్దవారి యొక్క ప్రాధాన్యంగా వస్తూ దీంట్లో పాడపల్లి కుచ్చి వెంకట కాళీ సత్య శేషాచార్యులు గారు, మా బావయ్య గారు అక్కడ కూర్చున్నారు, మాట్లాడండి. వారు వైఖాన సాధన శాస్త్ర పండితులు. అది కాకుండా ప్రతిష్టాలు కూడా చేయించారు ఆగమంలో. అయితే వారు మన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో దాదాపుగా 6 దశాబ్దాల ప్రధానాచార్య స్థితి నిర్వహించారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారు బాల్యం నుంచి దాంట్లో ప్రవేశించి అక్కడి నుంచి ప్రధానార్చకులై నెల్లమల్ల వరకు కూడా చేసి స్వామి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందినటువంటి వారు. నేను అక్కడికి ప్రతి వర్షము కూడా కళ్యాణోత్సవానికి వెళ్తాను 16-17 ఏళ్ళుగా. కనుక అందరూ తెలుసు, నా పేరు బంధువులందరికీ తెలుసు. కనుక అటువంటి వారు ఒక్క 5-10 నిమిషాలు, వారు ఎక్కువ ప్రవచకులే కాదు, వారు ఉపాసనా పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి, 5-10 నిమిషాలు వారు సందేశాన్ని ఇస్తారు. తర్వాత విషయాన్ని మనం చూద్దాం. శాంతంగా అందరూ వినవలసిందిగా కోరుతూ శరణ్యం సర్వలోకానాం ఆపన్నార్తినివారణం శ్రీలక్ష్మీ వల్లభారమాం వికరాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం దేవరాజదయాపాత్రం శ్రీభక్త్యాది గుణాంగం కృపాది గుణభిర్మాన్యం వందే శ్రీ వికరాం కరుణయా దద్యాత్ సదా మంగళం. హరి ఓం. ఆయన నాకంటే చాలా వృద్ధులు, విద్యలో వయోవృద్ధులు కాబట్టి నేనంటే వయసు వరకు పెద్దవాడిని అవ్వచ్చు. కానీ నేను పెద్దవాడిగా చేసి వీళ్ళ ముందు నన్ను మాట్లాడమని ఏవో చెప్తున్నారు అని ఆయన కూడా ఆయన చెప్పారు. అంటే మాట్లాడలేనటువంటి ఆగమం పండితుడే కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి అయింది అని కూడా చెప్పేశాడు. నా తరఫున ఆయన లేదు. నేను చెప్పేది వైఖాసం గురించి 2 ముక్కలు చెప్పాను. అయితే చూడండి, వైఖాస మహర్షి ప్రాచీన నుంచి వచ్చినటువంటి ఈ మహావిష్ణువు గాఢ నిద్రావస్థ లేచిన తర్వాత సృష్టి లేని కదా ఎలాగ పరిస్థితిని బ్రహ్మదేవుని గురించి అయ్యా మీరు భూలోపల సృష్టి లేదు, నేను అత్యారోపణ రాసాలనేటువంటి ఉద్దేశంలో
క్షేత్రాన్ని ఉంచండి మీరని బ్రహ్మదేవుని ఆజ్ఞాపించారు. ఆయన ఏం చేశారు, అయ్యా నేను ప్రారంభించడానికి నేను పూర్తి సంస్కృతిగా లేను, ఎందుకంటే అంత శక్తి నాకు లేదు, ముందుగా మీరు ప్రార్థిస్తే పెట్టి తర్వాత మిగిలినంతా నేను కొనసాగిస్తాను చెప్పేసి అలా చెప్పడం జరిగింది. అయితే విశేషమైనటువంటి కథనం ఒక ఆలోచన చేసి శ్రీ మహావిష్ణువు ఒక రూపాన్ని సృష్టించి ఆ రూపానికి విఘ్నసుడు అనే నామకరణం చేశారు. విఘ్నసుడు విశేషమైన కథనం చేయడం వల్ల వచ్చినటువంటి రూపం కనుక విఘ్నసుడు ఉన్నాయి. ఆయన జీవం వచ్చి సరే మీరు మీ శిష్య పరంపర కలిసి ఆగమాలు నేను అక్షరాలు ఆచరిస్తున్నాను, అందువల్ల అక్షరాన్ని ధ్యానము దర్శనాలు ప్రతిష్టాపనలు నిష్కారాలు సంస్కారాలు ఇవన్నీ కూడా మీరు జరిపించాలంటే ఆయన ఏం చేశారు, విఘ్నసాచార్య అన్నారు. నలుగురు ఆయన 18 మంది శిష్యుడు, అందులో నలుగురు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరంటే భృగు, మరీచి, అత్రి, కశ్యపుడు నలుగురు మాత్రం చాలా ముఖ్యం. వాటి నలుగురి నుంచి మీరు మీ విధానంలో నన్ను ఆరాధించేటువంటి పద్ధతిని నలుగురు కూడా వివరంగా సులభంగా మోక్షాన్ని పొందేటువంటి అదృష్టాన్ని పొందేటువంటి పరిస్థితుల్లో మీరు ఆగమాలు రాయండి అని చెప్పేసి వారు ఆజ్ఞాపిస్తే అప్పుడు నలుగురు కూడా భృగు, మరీచి, అత్రి, కశ్యపుడు కూడా నలుగురు 4 రకాలుగా అక్షరా విధానాన్ని రాశారు. అందులో కశ్యప మహర్షి పూర్తిగా బీజాక్షరాలు సంపూర్ణంగా రాసినటువంటి కశ్యప, అలాగే తప్పు చేసేది కాదు. భృగు, మరీచి, అత్రి వారు కూడా చాలా గొప్పగా రాశారు. అయితే సృష్టి పూర్వ మహావిష్ణు మీరు అప్పుడు నీవు నీ ఆచరణకారకం పరంపర అందరూ కూడా భూలోకంలో దీని అక్షరాలు ఈ పరంపర నా అక్షరం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ పరంపర రావాలని వారు ఆదేశించడం, ఆ వికాస పరంపర వచ్చేదే వైఖాంశం. అయితే వారు ఆ విధంగా అక్షరాధికారం దర్శనాలు ప్రతిష్టాల వరకు అష్టాదశ సంస్కారాలు యజ్ఞయాగాలు నిర్ణయాలు మరీచి మహర్షి ధుమాకాంతకల్పంలో ప్రత్యేకంగా రాశారు. అందులో ప్రాయశ్చిత ప్రకరణాలు వైఖాంశ కలసూత్రంలో 32 ప్రశ్నలు ఉన్నాయి. అందులో పురుష సూత్రాలు 7 ప్రశ్నలు, ధర్మసూత్రాలు 3 ప్రశ్నలు, కలవసూత్రాలు 1, శ్రౌత సూత్రాలు 21, మొత్తం 32 రాశారు. భృగు మహర్షి అధికారాలు 8 రాశారు. కిలాధికారము, పురాధికారము, వాసాధికారము, పిత్రాధికారము, ప్రసూయాధికారము, మానాధికారం, క్రియాధికారం, మొత్తం 64 రాశారు భృగు మహర్షి. అత్రి మహర్షి తంత్రాధికారాన్ని 4 రాశారు. ఉత్తర, విష్ణు, పూర్వ, ఆత్రేయ తంత్రాలు 88,000 తంత్రాలు రాశారు. సరే మరీచి మహర్షి సంహితలు రాశారన్న 8 గ్రంథాలు. అందులో సంజ్ఞాన, వీర, విజయ, విజిత, విమల సంహితలు వారు రాశారు. 184,000 గ్రంథాలు రాశారు. సరే కశ్యప మహర్షి వారు 5 కాండలు రాశారు. సంతానకాండ, స్వచ్ఛకాండ, జ్ఞానకాండ, తర్కకాండ, కాశ్యపేయకాండ 64 లక్షలు రాశారు. మొత్తం 4 లక్షల గ్రంథాలు రాసేవారు నలుగురు వైఖాంశ ఆగమంలో. అలాగా ఇందులో వైఖాంశ అక్కడ పదం విష్ణు సహస్రనామంలో 106వ శ్లోకం ఆత్మయో స్వయం జాతో వైఖాంశ సామగాయ 106వ శ్లోకంలో రాశారు. మరి మహాభారతంలో శాంతి పర్వంలో వైఖాంశ పరబ్రహ్మ అంటే వైఖాంశ పరబ్రహ్మ నరసింహ. ఆత్మ సమితిలో మహాభూతాల భూతేన వ్యాప్తం విఘ్నస జగత్తు విఘ్నస్తే జగత్తంతా వ్యాపింపబడింది. दशरथ है तो
నిరూపణం అంటే అఖిల జగలకు కారణభూతులైన డిఫెన్సులు శ్రీహస్పతి ఈ సూత్రం రచించారు. కొన్ని సూత్రాల కంటే ఇది మొదటిది అవసరం విశేషం. సకల కర్మలను వేద మార్గంలో అనుసరించబడటం, సకల క్రియలను సమగ్రంగా చెప్పబడి ఆచరించబడటం, విషయకాల సంస్కారాలు 18 నిర్ణయించబడటం, శారీరక సంస్కారాలు 18 కూడా ప్రతిపాదించబడటం, సాధనమైన క్రియాకలాపాలు కలిగి ఉండటం, మన్మాలకి అంగీకరించబడ్డ జగత్ కారణమైన శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఆరాధ్యులని చెప్పబడ్డారు. వైఖాంసులు భగవానుడు పీఠములని చెప్పబడ్డారు. వైఖాంస గ్రంథాల్లో వైఖాంసుడు ఉపయోగించడం లేక స్మార్త సూత్రంలో వైఖాంస శివత సూత్రములు మరీకి విమానము వైఖాంస దీక్షము తాత్పర్యం చెప్పడం వైఖాంస వ్యాఖ్యానం ఇలాగా అనేక గ్రంథాలు రాశారు. ఇది కొంతవరకే చెప్పాను. ఇంకా చాలా మహాసముద్రం అందులో మనం చెప్పడానికి కొంతవరకే చెప్పగలిగాను. ఇక ఇప్పుడు నా వయసులో 1971 అక్టోబర్ 1వ తారీఖున నేను స్వామివారి దేవాలయంలో మా నాన్నగారు మా గురువుగారు పెద్ద లక్ష్మీశ్వరాచార్య వారు ఆయన మా పడు వారిద్దరి దగ్గర ఉండగానే దేవాలయంలో అక్షరాలను ప్రవేశించి అలాగే 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ప్రధానాక్షరుడిగా డిపార్ట్మెంట్ వారు వేరే తీసుకున్నారు. అప్పటికి కూడా కళ్యాణోత్సవాలు యజ్ఞయాగాలు క్రతువులు 1996లో నాశం మహాయజ్ఞం చేశాను. 9 రోజులు చేసుకుని మళ్ళీ స్వామివారు ఆజ్ఞతో చేసుకుని దాని పెద్దలు ఆశీర్వసుడు. తర్వాత శ్రీ మహావిష్ణు యాగం చెప్పేసి వైఖాంసంలోనే ప్రత్యేక చెప్పబడింది. అది 2000లో చేశాం. 2005 సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖుని ఆయన రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అర్థం స్వామివారి దర్శనానికి వచ్చి అప్పటికి దేవాలయ పరిస్థితి ఎలా ఉందంటే మా ఇంట్లో ఇప్పటికే నిలబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కిరాణాగూడలో ఎవరు కూడా అడుగుపడమనే పరిస్థితి వచ్చేసారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి ఉంటే వాళ్ళకి ఆగ్రహాలు వస్తాయి. జరిగినటువంటి మా ఇంట్లో కూడా పట్టుకెళ్ళి వచ్చిపెట్టాం. చుట్టూ చెట్టు పిచ్చి పక్కలు చేసే పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి దగ్గరగా ఒక రాజుగారు ఉన్నారు, అల్లూరి కృష్ణరాజు గారు ఎమ్మెల్యే. అప్పుడు ఇంకా వాళ్ళకి సన్నిహిత రాజుగారు ఉన్నారు. వారు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అంతర్గత చూసేది గారు మాట్లాడుతున్నారని చెప్పేసి వారిని తీసుకొచ్చి దర్శనం ఆయన ఎక్కడికి వెళ్ళాక 1 నిమిషం తప్పు ఉండేవాళ్ళు అయితే దేవాలయంలో ఆ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అప్పటి మానవ అనవసరం. అయితే బొమ్మలకు రాగానే ఇంక నేను తప్పదు కదా బొమ్మ కొట్టి పెట్టాను. మెడల్ కండిషన్ వెయిట్ చేస్తున్నాను. సరే పూర్వబొమ్మ శాస్త్రం తీసుకుని దర్శనం చేయండి. 8 నిమిషాలు దేవాలయంలో ఉన్నారు. స్వామివారి గురించి క్లుప్తంగా చేశారు. ఏమిటంటే వశిష్ఠ మహర్షి పుట్టగడలో రాజమండ్రి గౌతమి నదిలోంచి గోదావరి పాయిని తీసుకుని అందులో సముద్రంలో కలిగి వశిష్ఠ మహర్షి తపస్సు చేస్తుంటే రక్తవ్యాధులైన రాక్షసి వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తున్నాడు. ఆ బాధపడక నరసింహస్వామివారిని ప్రార్థించే స్వామి అవతరించి రాక్షస సంతానం చేపించారు. ఆ తర్వాత నేను రోజు కూడా అర్థం చేస్తున్నాను. వశిష్ఠ మహర్షి పూర్వకంగా కూర్చొని ప్రార్థిస్తే స్వామి ఎదురుగలిగారు. ఈనాటికి ఈ వైఖాంసం కూడా కాదు. వశిష్ఠ మహర్షి కూడా స్వామివారికి అర్థం చేస్తున్నారు చెప్పబడుతుంది. మా ముందు వాళ్ళు అందరూ కూడా అలాంటి చూసి కలిగించారు. మా రకం వచ్చి తగ్గిపోయానుకోండి. సరే ఆ తర్వాత వేదాగోచరం రాముడు రావణాసు సంబంధం బ్రహ్మహత్యాలు అర్థపడడం కోసం పోటీలను ప్రదేశేస్తూ రాజుల శివకుడు పోటీ పూర్తి ఆంజనేయ పట్టుకొచ్చాడు. రాముడు ప్రదేశేస్తుంది ఇక్కడ ఇదే ఆఖరికి శివలింగం లేవన్నట్టు ఆంజనేయ. సరే కొత్త కూర్చొని శివకోటి పోటీ పూర్తి శివలింగం అంటే శివకోటి అంటే శివాలయం ప్రదేశేసి ఇక్కడ దాకా వచ్చినట్టుగా వశిష్ఠాశ్రమం ఉంది. అక్కడ నరసింహక్షేత్రం ఒకసారి దర్శనం చేసుకెళ్ళామని అలా గోదావరి దగ్గరకు వచ్చేటప్పుడు రాముడు లక్ష్మణుడు ఆంజనేయ మాత్రమే వచ్చాడు. కొన్ని వేల అక్కడ వచ్చాయి. శకునం బాగుంది, శకునాల వల్ల అన్నారు. ఇప్పుడు సెక్రటరీ దగ్గర పరిగణించబడుతుంది. అక్కడికి గోదావరి వచ్చిన వస్తుంది. ఆంజనేయ స్వామి అంటే రాముడు తెలియదు కాదు. మనం బయలుదేరిన కార్యక్రమం అక్కడ ఉంటే పడి గమ్యానికి వెళ్ళిపోతాం. ఇక్కడ
ఇంకా శివలింగాలు వెళ్ళినట్టు వాడికి నాకు కాంగ్రెస్తాం ఇలా చూసుకుంటే 2 శివలింగాలు మిగిలిపోయి కానీ అపరాధమైన 2 శివలింగాలు మిగిలిపోయినాయి. సరే పుట్టుకొచ్చి ఏం చెప్పేసి రాముడు ఈశ్వరులింగాన్ని తీసేశాడు. పుట్టుకొచ్చి రామలింగేశ్వర స్వామి గురువు రామేశ్వరుడు ఆ 2 శివలింగాలు లక్ష్మణుడు వరరామరావు తీసేశాడు. అది లక్ష్మణేశ్వరుడు రామేశ్వరం త్రేతాయుగంలో రాముడు వారు ఆంజనేయస్వామి లక్ష్మణస్వామి స్వామి దర్శనం చేసేటట్టుగా ఆధారణ ద్వాపర వచ్చిందాక అర్జునుడు తీర్థయాత్ర దర్శించి కలిగి వచ్చిందాక ఇంకా అడిగి గొడవలు మంత్రపడ తీసుకుంటారు గొడవలు దోళనేకుండా స్వామి తర్వాత వ్యక్తి కూడా భూగాలు కడపడ అరణ్య కాంక్షలు తర్వాత 745 శాలయానుశేఖంలో పపరానికి ఇష్టమైన అర్థార్థుడు శక్తి ఈ రాజధాని నిర్మాణం చేయడం జరిగింది. అలా ఈ వివరాలు ఆయన చెప్పేటువంటి 8 నిమిషాలు దేవాలయంగానే ఉన్నాయి. సరే అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారు అంటే ఏం కావాలి మీకు ₹1 కోటి ఇప్పించాడు స్వామి కదా ఇస్తాడా ఏమని కోరు సరే అలా ఇచ్చేస్తాను ఆయన ₹1 కోటి ఇచ్చాడు. అక్కడ 4 పక్కల 4 గోపురాలు ఆ ప్రకారంగా మరి ఇక్కడ చాలా వైభవం. అప్పటి నుంచి కూడా స్వామివారికి 96, 97 నారసింహ మహాయజ్ఞం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అష్టోత్తర శతాభిషేకం తర్వాత 2005 సంవత్సరంలో మహా విష్ణుయాగం తర్వాత ఏమో ఇంకా ఇవాళ జరిగిన స్వామివారి 2016 సంవత్సరంలో నేను పదవి విరమణ చేశాను. ప్రస్తుతం ఇద్దరు విశ్రాంతిగా ఉన్నాను. నేను ఉండగానే మన గణపతి గారు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్ష వ్యాఖ్యానానికి వారు రావడం అంటే స్వామి గురించారు నా ద్వారా ఆయన అప్పటి నుంచి కూడా ఈ వరకు వస్తూనే ఉన్నారు. స్వామివారి కళ్యాణం మహావైభవం జరుగుతుంది. ఇందులో మీకు ఎక్కువ సమయం తీసుకున్నాను కూడా మా అందరూ మన్నించవలసిగా కోరుతున్నాను. సెలవు. సంతోషం. మీకు ప్రత్యేకమైనటువంటి నమస్కారం. తరువాత మనకి అత్యంత ఆధారమైనటువంటి స్మార్తరత్న పురోహిత సార్వభౌమ అనేటువంటి బిరుదంతో ఉన్నటువంటి పిఠాపురం ఇచ్చేశారు. స్మార్తం గురించి మాట్లాడతారు మహంగారి దత్తాత్రేయ శర్మ గారు. వారిని మాట్లాడవలసిందిగా శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాంబహం సదాత్మధ్యాని నరతం విషదేభ్యః పరాంగుఖం నవమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళాభ్యాం చూడాలంకృత శిఖలాభ్యాం నిజగపఫలాభ్యాం భక్తేషు ప్రకటఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో త్రిభువన శివాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం సుధా సింధోర్मध्ये స్వరవిడివాణీ పరివృతే మణిద్వీపే దీపోపవనతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కటిచన చిదానందలహరీ. సభలో ఉండేటువంటి పండితులకు కూడా నమస్కారం. అలాగే ఈరోజు సభాధ్యక్షుడైనటువంటి శ్రీమతి రామచంద్ర స్వామి ధ్యానపట్టి గారికి కూడా నమస్కరిస్తూ అలాగే ఉన్నటువంటి పైన వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చినటువంటి పండితులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా అంటే అనేక చోట్లకి వెళ్ళాను కానీ ఇదే మొట్టమొదటిసారి నేను ఈ అమలాపురం సభ స్మారక సభ అనే విషయం మీద రావడం. ముఖ్యంగా ఈరోజు మనకి అంశం ఏమిటంటే స్మారకం, ఆపస్తంభ స్మారకం. దాని మీద మనం ఈ యొక్క సభలో పెట్టుకున్నాం. అయితే దీంట్లో స్మారక ప్రక్రియలో భాగంగా ఈరోజు స్మారకాధ్యయనం చాలామంది చేస్తున్నారు. అలాగే ఎంతోమంది చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే నేను తెలుసుకోలేదు ఏంటంటే కోనసీమ ప్రాంతంలో చాలామంది విశేషించి ఇక్కడ స్మారక పండితులు చాలా ఎక్కువ ఉన్నారని అలాగే సమగ్రంగా ఇక్కడ అధ్యయనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి మాకు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం మా గురువు చెప్పడం కూడా జరిగింది.
అటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమంలో ఇంతమంది పండితుల యొక్క మధ్యలో మాట్లాడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే స్మార్తాధ్యయనం గురించి చెప్పాలి అంటే ఈ రోజున స్మార్తం అనగా మామూలుగా అభిషేక ప్రకటన, అలాగే హోమాది ప్రకటనతో ఆపిస్తున్నారు స్మార్తాధ్యయనం అంటే. స్మార్తంగా పంచదశకర్మని, షోడశకర్మాంతం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆపస్తంభ స్మార్తం అని అక్కడ ఒక బిడ్డ ఉంది, ఒక అధ్యయన కేంద్రం ఉందన్నమాట. దాని గురించి సుమారుగా 4 నుంచి 5 పండితులు ఆపస్తంభ విభీషణం మీద అధ్యయనం చేసి, అలాగే దీంట్లో ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి. స్మార్తంలో ఆపస్తంభ ధర్మసూత్రంతో సహా ఉన్నాయని చెప్పి అక్కడ అధ్యయనం చేయడం. అక్కడ ప్రస్తుతపక్షం మా మొన్ననే తిరుపతిలో ఒక సభ జరిగింది, స్మారక సభ. అది కూడా కంచిపీఠాధిపతి శ్రీ శ్రీ శంకర శ్రీ స్వామివారి యొక్క అధ్యక్షతన ఆ సభ జరగడం జరిగింది. అక్కడ కూడా దీని గురించి చాలా విశేషంగా ఆ సభలో మాట్లాడుకోవడం, ఆ సభకి అధ్యక్షుడిగా పవన్ కుమార్ శర్మ గారిని, ఆయన ఏది యూనివర్సిటీ ఆపస్తంభ పురోహితానికి డీన్గా ఉన్న పుస్తకం, ఆయన మాట్లాడడం కూడా జరిగింది దీని గురించి. అయితే దీని గురించి విశేషంగా ప్రచారం చేయడం స్వామివారు కూడా చెప్పడం జరిగింది. 2022లో వారు మన పిఠాపురం ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ స్నాతక విద్య గురించి తెలుసుకోవడం, అక్కడ ఈ స్నాతక విద్య ఇక్కడ ఎలా జరుగుతుంది, ఏ గ్రంథం మీద చదువుతున్నారు, ఏ గ్రంథం మీద అందరికీ కూడా పాఠాలు చెప్తామని అన్ని కూడా అడగడం జరిగింది. వారికి ఉన్నటువంటి గ్రంథాల గురించి ఈ విషయాలను కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే వారు అడిగారు, ఈ స్మారకంలో అన్ని క్రియలు జరుగుతున్నాయా, వేదమతాలు ఉన్నాయి జరుగుతున్నాయా, ఇంకా ఉండేటువంటి విషయాలను కూడా అడగడం జరిగింది. అడిగితే మేము చెప్పడం కూడా జరిగింది. కొంతమంది ఆచరణ చేస్తున్నారు, కొంతమంది కాలానురీత్యా వారికి అవ్వట్లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కొంతమంది ఈ రోజుల్లో ఉండేటువంటి స్మారకం చదువుకోవడానికి విద్యార్థులు ఎలా చదువుతుంది చదువుకుంటున్నారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఈ స్మారకం అనేది పంచదశకర్మాంతం, షోడశకర్మాంతం చెప్పుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, మరి ప్రస్తుతం జరిగేటువంటి మంత్రాలు వాడుకలో ఉన్న మంత్రాలు ఉంటే మనకి జీవనం గడిచిపోతుంది కదా అని చెప్తున్నారు. కానీ ఏంటంటే పూర్వం నేను అమ్మగా చదువుకునేటప్పుడు ఏమన్నారంటే స్మారకం చదువుకోవాలంటే వేదం మూలం చెప్పుకొని అప్పుడైనా స్మారకం చదువుకోవాలి అని ఆ మాట కూడా విన్నాను. అంటే కనీసం అది లేదు, కనీసం స్మారక విద్య వచ్చింది. స్మారకం షోడశకర్మాంతం చెప్పుకోవాలా అనేటువంటి ఒక ప్రశ్నార్థమైన మాటగా అది పక్కన ఉంటే కొంత బాధాకరంగానే ఉంది. మరి ఇంకొంతమంది అడుగుతారంటే వివాహాలు చేయించాలని అడుగుతాం, అక్కడ ప్రధాన ప్రతిష్టాయి హోమాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజులు బట్టి అవ్వట్లేదు, మరి ఎలాగా ఏమిటి అని కూడా అడుగుతున్న కొంతమంది. మరి దీనికి ప్రశ్న వాళ్ళు అడిగేటప్పుడు మేము సమాధానం చెప్పాలి కాబట్టి దీనికి ఒక సందర్భంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం అనుకుంటాను, పెద్దపాలెంలో తాతపూడి రామకృష్ణాధర్ గారిని, ఆయన కృష్ణ పండితులు, అలాగే స్మారక పండితులు, స్మారకంలో సుమారు 200 మంది స్మారక పండితులుగా ఆయన తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు. ఆయన మాట చెప్పారు ఏమిటంటే స్మారకం నేర్చుకోవాలి నీకు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు స్మారకం పూర్తి స్థాయిలో సమగ్రంగా చదువుకోవడం అనేది మన బాధ్యత. అలాగే మనం వెళ్ళాం, ఏదో యాత్ర చేయించో వివాహం చేయించో అక్కడ కుదరట్లేదు, మరి అక్కడ ఏం చేయాలి అంటే వాళ్ళు మాట చెప్పారు ఏంటంటే వివాహం అంతా అయిపోతుంది, హోమాల దగ్గర వస్తుంది, హోమాల దగ్గర వచ్చేసరికేమో మరి గమ్ముని అవ్వడానికి వీడంటాడు, వదిలేమో ఎప్పుడైపోతుందా అని ఏమో ధోమాలు వచ్చినాయి ఇబ్బంది పడుతుంటుంది ఏమిటి అని. అప్పుడు వారు ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. ఆ మాట ఇప్పటికే గొడవ ఉన్నారు. వారు ఏమన్నారంటే అయితే నువ్వు కాలమాన రీత్యా వాళ్ళు అలా చేయించేసి, కానీ మిగతా ఏదైతే మంత్రభాగం ఉందో అది అక్కడ ఒక మూల వచ్చిన ద్వారా చేసేసి అప్పటికే ఇబ్బంది లేదు. అంటే ఆ సమయస్ఫూర్తి వారు చెప్పడం, ఆ మాట కూడా మనసులో ఇప్పటికీ
ఉండాలి, అది మన దగ్గర ఆ విద్య ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఆ విద్యను మనం అక్కడ ప్రకటించాలి. కాబట్టి ఇలా స్మార్తాధ్యయనం గురించి ఎంతో దీని గురించి చెప్పాలంటే విస్తారమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు చాలా తక్కువ సమయాన్ని ఇచ్చారు. కాబట్టి అంటే మా అందరికీ కూడా మన సంధ్యా సమయం అది కూడా ఆసనం అయిపోతుంది. కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ముఖ్యంగా వేదంలో చెప్పారు అని సాధ్యాగ్రహం చెప్తుంది. అంటే బ్రాహ్మణుడు సంధ్యావనం చేయాలి. ముఖ్యంగా మొట్టమొదట చేస్తూనే ఈ యొక్క ముందు అనుష్ఠానం ప్రారంభించేటప్పుడు సంధ్యాగ్రంతో ప్రారంభించాలి. ఎందుకంటే సంధ్యావనం చేసి అజ్ఞానిస్తే ఆ యొక్క సూర్యుడు లోకానికి కాంతిస్తాడు. ఆ మందిరం వెళ్ళినటువంటి రాక్షస బాధని సూర్యుడు కూడా వస్తాడంటే ఆ మండలానికి అంత శక్తి ఉంది. ఆ జలాలు ఈ వజ్రాయుధాలై ఆ సూర్యుడు పై వస్తాడని చెప్పి ఉపనిషత్తులో చెప్తాం. కాబట్టి ఈ స్మారకం యొక్క అధ్యయనం ఇంకా విస్తరించాలని, అలాగే రేపు వచ్చేటువంటి ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరూ కూడా ఇంకా స్మారకాధ్యయనాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. అలాగే పంచదశ కర్మాంతమే కాదు షోడశ కర్మాంతం కూడా చదువుకోవాలి. అలాగే నా పక్కన ఉన్నారైనా మన భాగవతి బావి గారు అంటారు, నారాయణ శాస్త్రి గారు. ఈయన సుమారుగా ఉభయ స్మారకాల్లో అలవాటు. అలాగే చాలా టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ టైటిల్స్ చదవాలంటే సమయం పడుతుంది. కాబట్టి స్మారకాన్ని ఈ విద్య ఎవరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత అందరి మీద ఉంది. విద్యార్థులు వచ్చాక ఈ స్మారకం గురించి మన దగ్గర అవగాహన వాళ్ళకి కలిగించి స్మారకం నేర్పడం. అలాగే ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే సంస్కృతం కూడా స్మారకంతో కూడా సంస్కృతం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే పద విభాగం ఎక్కడ విభజన చేయాలి అనే విషయం కూడా మనకు తెలియట్లేదు. కాబట్టి అది కూడా అధ్యయనం చేయాలి. అలాగే ఆపస్తంభ ధర్మసూత్రం కూడా ఉంది. ఈ ధర్మసూత్రాన్ని కూడా అధ్యయనం చేయాలని చెప్తూ ఈ స్మారక విద్యని ఇంకా ఎవరికి తీసుకెళ్ళాలి పండుగలందరూ కూడా. అలాగే విద్యార్థులు చదువుకునే విద్యార్థులు కూడా ముఖ్యంగా స్వామివారు కంచి స్వామివారు శంకరాచార్య స్వామివారు మనకి పెద్దాపురంలో సుమారు నెలవాడు ఉన్నారు. అప్పుడు అక్కడ చెప్పిన మాట, ఆ సభలో చెప్పిన మాట ఉంటాయి ఏమిటంటే ఈ స్మారకం గురించి మనం అవగాహనగా విద్యార్థులకి చెప్పాలి. ఎందుకంటే స్మారకం అనేది ముఖ్యం. ఎలా తీసుకునే స్మారకం కావాలి. విదేశీయులతో ప్రారంభమవుతుంది. అన్ని క్రియలు దీంతోనే ఉన్నాయి, ఈబడులతోనే ఉన్నాయి. పేరు చూసి చేయించాలి మొత్తం కాదు. కాబట్టి దీన్ని ఎవరికి తీసుకెళ్ళి ఈ విద్యను ఇంకా అవగాహన కల్పించాలి విద్యార్థులకి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో స్మారకాన్ని ఆగమాన్ని కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళ కోర్సులాగా పెట్టి దాంట్లో ఎంఏ పిహెచ్డీ ఎలాగైతే చేస్తామో అట్లా పరిశోధనాత్మకమైనటువంటి విధానంలో దాన్ని తీసుకొస్తున్నారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా ఉత్తమంగా తయారవుతున్నారు. మన పిల్లలు కూడా గుర్తుపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం 5 అక్కడ డాక్టరేట్ తీసుకున్నారు. పూర్వం పిల్లలు ఇళ్లలో కూర్చుని ఇలాంటి డాక్టరేట్ తీసుకోలేనటువంటి వాళ్ళు కోడి మంది తయారు. అందరూ డాక్టరేట్ తీసుకున్న వాళ్ళే కంప్యూటర్ తీసుకోలేకపోతున్నారు వేరే విషయం. కానీ ద్వారా ఎక్కువ వాటిగానే ఇది పూర్తి చేయాలని వెళ్ళిపోవాలి అన్ని దానికనే ధోరణిలో నడుస్తున్నటువంటి స్థితి సమాజంలో అట్లా ఉంది, పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ కొంతమంది దాంట్లో బయటపడి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళకి అవకాశం అయితే ఉంది. మన పిల్లలు కూడా కొంతవరకు దీంట్లో మాత్రం శక్తి చక్కగా పంపించగలిగితే చూడండి ఒక వేదంలో కూడా మూలం చెప్పి పంపిస్తే వాళ్ళకి వరక్రమాలు చెప్పి రకరకాలు ధనాలతో ఎంఏకి దాంట్లో కూడా ఇంకా చేస్తున్నారు. అలాగే భాష్య విద్యలు కూడా వస్తున్నాయి, ఆగమాలు ఉన్నాయి. అలాగే స్మార్త విద్యలు అన్ని శాఖలకి ఉంది విశేషించి. మన దాంట్లో బాగా వినాలందరూ కూడా ఆ స్మార్త ఆగమనం లేదు అని ఒకటి ఏమనిపిస్తుంది. స్మార్త ఆగమనం లేదు అని అసలు ఆగమాల్లో లేదు అని ఒక ఆలోచన. అంటే ఈ దీని గురించి కొంచెం పోరాటం జరిగింది. అది వైదిక స్మార్తాగమం అని చెప్పేసి ఒకటి మనం పోరాడించి ఉంది కదా. మరి పంచారామాలు ఆగమంలో నడుస్తున్నాయి. మన అన్నవరం స్వామి స్మార్తాగమే,
అది ఎప్పుడు పుట్టే అంటే ఏం చెప్తాం లేవంటే ఎట్లా పుట్టుతుంది ఆధారం లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మిగతా ఉన్నటువంటి శైవాగమం కానీ ఇప్పుడు మురుగా చెప్పినటువంటి ఆగమంలో కానీ వాటికి నిర్దిష్టంగా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటికి కూడా ఆ గ్రంథాలను బట్టి వ్యవహారం నడుస్తుంది. స్మార్తాగమం దగ్గర వచ్చినట్టు ఒకే చోట లేవు ఆలోచన ఎవరు కూడా సంకలనం చేయలేదు కూడా. అందువల్ల ఏమవుతుంది, ఏం చేయాలన్నా కూడా ఏ గ్రంథంలో చూసుకోవాలి, తెలుసుకోవాలి, ఆ ప్రకటన చూడాలి అని తెలిపించాలి. అంత వ్యవహారం వస్తుంది. దీంట్లో ప్రధానంగా మనకి విజయనగరంలో ఉన్నారు మన గురువు గారు యనమట్ల వేణుగోపాల శాస్త్రి గారు. వారి యొక్క సూచనతోటి ఇంకా పెద్దలు కొంతమంది వారి సూచనతోటి అది పరాశర వైదిక స్మార్తాంగ సూత్రం అనేటువంటి ఉంది. దాని ద్వారా గ్రంథాలు తెప్పించి కొన్ని దాంట్లో ప్రాయశ్చిత్త విషయాలు తీసుకుని దాన్ని కొన్ని సంకలనం చేసి దాని గురించి టీవీలో పెట్టమంటే వాళ్ళక ఇది ఎంఏగా పెట్టాలి అంటే ఎంత కోర్సు ఉండాలి, దేంట్లోకి వర్తిస్తుంది అంటూ వాళ్ళు ప్రశ్న వేస్తే దానితో సమాధానాలు చెప్పి మొత్తం మీద దాన్ని అక్కడ వాళ్ళతో పెట్టి కావాలి మరొకటి కానీ గౌరవపరంగా స్మార్తాగమాన్ని కూడా దాంట్లో పెట్టించడం జరిగింది. దైవత్వం ఉంది అతని ఇలా ఎవరు కూర్చున్నా వాళ్ళలో ఎవరు కూర్చున్నా ఒకే పద్ధతిలో చెప్తారు. అందరికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే పలు గ్రంథాలు ఉండడం వల్ల ఒకే పాఠకం ఉండడం చూడండి. అది అన్ని ప్రమాణమే, ఎందుకంటే దాంతో బట్టి మీకు వచ్చింది. సో ఇంత గురువుగా చెప్పినటువంటి వైఖాంస ఆగమం కాబట్టి పాంచరాత్రాగం ఉంది. దాని గురించి పెద్దలు చెప్తారు. పాంచరాత్రం అంటే ఒకనొకప్పుడు మొత్తం అంతా కూడా సర్వం ఆపోమయ్యే జగన్ అయిపోతే ఉన్నటువంటి స్థితిలో ఏం చేయాలంటే ఒక 5 రోజుల పాటు మీరు ఆ ఆగమాన్ని తెలుసుకుని అనుష్ఠానం చేయండి అని పరమాత్మ చెప్పారు, బ్రహ్మగారు చెప్తారు కూడా 5 రోజుల మట్టికి అన్నారు. అంటే 5 రోజుల తర్వాత దాన్ని వేరే విధంగా చేశారు. కానీ ఇవన్నీ కూడా ఆ పాంచరాత్రం నడుస్తుంది. పాంచరాత్రం అంటే అది అని చెప్తారు. దానిలో గ్రంథాలు ఇప్పుడు చెప్పినటువంటి గ్రంథాలు అట్లా అవన్నీ ఉన్నాయి. కాబట్టి మన స్మార్తాగమం జరుగుతున్నప్పుడు మాత్రం ఒకే గ్రంథంలో ఈ విషయాలు లేని పరిస్థితి. దాని గురించి కొన్ని పుస్తకాలు కూడా వేయించడం, దాంట్లో మనకి మహాశివ వైద్య ఆగమ విషయ శాఖ ఉంటే మనం జగన్నాథ్ గారికి తెలుసు. అతను శివానందమూర్తి గారు పెట్టేది 20 సంవత్సరాల పూర్వం 4 ఏళ్ల క్రితం వాళ్ళు సూచన చేసి ఇలా వదిలేస్తే ముందు ఏమైపోతుంది కూడా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సూత్రాన్ని పాటించుకోవడము. ఇప్పుడు 7 బాబుగారు కూడా ఉన్నారు వాడు కూడా చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు వాళ్ళ సూచన మేరకు గోపాల శంకర్ దగ్గర ఎవరున్న వాళ్ళకి వారిని అడిగితే వారి యొక్క సూత్రం ప్రకారంగా కొన్ని దశలు చేయడం జరిగింది. ఇవాళ టీటీడీలో ఎంఏ కట్టా తీసుకోవడానికి స్మార్తాగమం కూడా వచ్చింది. అదృష్టం బాగా స్మార్తాగం ఆగమానికి లేదు. అంచేత ఇప్పుడు చెప్పినట్టుగా టీటీడీలో ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. నేను అందరూ కూడా దాంట్లో పిల్లలు చేర్పించండి నా వాటిని. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని స్మార్తం చెప్పలేకపోతున్నాం. అక్కడ వెళ్తే ఈ సంస్కృతంతో ఉన్న సంస్కృతంతో ఆ వ్యుత్పత్తి పూర్వకంగా ఆ అనుష్ఠానపూర్వకంగా యాజ్ఞికంతో సహా చెప్పేటువంటి స్థితి ఉంది. అలాంటి వాడు ఉన్నారు ఇవాళ చూసి ముఖ్య పవన్ కుమార్ స్వామి పేరు అతను ఎన్ని పరిశ్రమలు చేస్తాడో ఎన్ని గ్రంథాలు ఇది వచ్చే సంవత్సరాన్ని పిలవాలి గుర్తుపెట్టుకోండి. వెంకటరామ గారి పేరు చెప్పేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వ్యక్తి వస్తే ఎప్పుడు నీకు వచ్చారు ఎంతో 10 నిమిషాల దగ్గర మంచి విషయాలు ఇప్పుడు మాట్లాడతారు. ఇంకా ఎక్కడెక్కడ పరిశ్రమ చేసిన వాళ్ళకి వస్తే కొన్ని మనం అడిగిన సమాధానం చెప్పడానికి కొన్ని సందేహాలు ఉన్నాయి మనందరికీ. ఇట్లాంటి సభాపూర్ణ తీసుకోవడం వస్తుంది కదా పెట్టుకోవడానికి సభని. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. మంచి విషయం అందించారు వారు. ఇప్పుడు మనందరికీ కూడా అత్యంత ఆప్తులు రాజమహేంద్రవరంలో ఉంటూ కాబట్టి స్మార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో 2వ దాంట్లో వస్తున్నాం అన్నమాట. అది కూడా ఇవాళ ఎలా ఉందంటే మన ప్రాంతంలో చాలా పెద్దపోతాం. మద్రాసు ప్రాంతంలో అయితే పెద్ద ఘనకార్య కూడా చక్కగా వాడు వెళ్ళి చేస్తారు కార్యక్రమం ఉన్నా కూడా మనం కూడా తండ్రిలో కలిగి కాదు కూడా రథం కూడా ఏదో పిల్లవాడు అక్కడ ఉపయోగిస్తాం అట్లా ఉండకూడదు. కాబట్టి దాంట్లో బాగా పరిగణించండి. ఎన్ని రకాలు చూడండి. మాసిష్టార్థం ఇపిండి ఇష్టార్థం పితృదోష నారాయణపై గ్రంథమేధం ఋగ్వేదం యజుర్వేదం యజుర్వేదం స్వర్ణజగంలో నిమజ్జనాలు లింగ ప్రధానాలు అర్థస్మార్థం ఇష్టం ఆగమం దాంట్లో ప్రకారంగా ఇలా ఆచారం ప్రకారంగా కూడా ధర్మశాస్త్రహితంగా కూడా మరి ఆ అవృద్ధులై హింగకర్మలు చేయించదగినటువంటి సాధికారికమైనటువంటి మన బాబీ గారు వచ్చారు. నారాయణ శాస్త్రి గారు బలపతి ఆయన ఐదుగురు ఉంటారు. జగన్నాథ్ జగన్పాడి గారు కూడా ప్రదర్శించారు. ఇవాళ గణపతి ఇళ్ళ వస్తే ఎవరంటే బాబీ గారే కావాలి. నేను కూడా రాయమండ్రి వెళ్ళి మా నాన్నగారిని భారతీయులు పంపించారు కావాలి. కాబట్టి అట్లాంటి మంచి సాధికారికమైనటువంటి వ్యక్తి వాళ్ళు వస్తారు సభకి. వారికి సమయం నిర్దేశం లేదు. వారి యొక్క
అవకాశం బట్టి ఒక అరగంట తక్కువ కాకుండా వీళ్ళందరికీ కూడా మంచి విషయాలు చెప్పకుండా